ప్రొద్దుటూరు రైతులు కొన్ని విషయాలు తెలుసుకోవాలని వారికి తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు టీడీపీ నాయకుడు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి. రైతుల కష్టాలపై నాయకులు కూడా ఆలోచన చేయాలని అన్నారు. ప్రొద్దుటూరు టీబీ రోడ్లోని మార్కెట్ యార్డ్ లో రైతులపై జరుగుతున్న దోపిడీని వివరించారు. శనగ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కకుండా బ్రోకర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 45 రూపాయల ఛార్జీకి బదులు 200 రూపాయల వసూలు చేస్తూ తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ పేరు చెప్పి బెదిరింపులకు దిగితే సహించబోమని అన్నారు. అన్యాయంగా వసూలు చేసిన సొమ్మును రైతులకు వెంటనే వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై మంత్రికి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న రైతులకి మరీ ముఖ్యంగా ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు జరిగే అన్యాయాన్ని నేను వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ అది జరగకుండా చేసి తీరుతాను. ఒక్కసారి రైతులతో వ్యాపారస్తులు, నియోజకవర్గం మేధావులు, పెద్దలు, అధికార పార్టీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రొద్దుటూరులో మార్కెట్ కమిటీ, టీవీ రోడ్ అటువంటి మార్కెట్ యార్డులో సుధాకర్ అనే వ్యక్తి, రసూల్ గౌస్ ఇంకా 2-3 వ్యక్తులు కలిసి ప్రభుత్వం ఏదైతే శనగకు మద్దతు ధర 5,875 రూపాయలు నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు కూటమినటువంటి నాయకులు గాని ఇతర పార్టీ నాయకులు, తర్వాత మా లోకేష్ బాబు గారు రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పేసి రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా 5,875 రూపాయలు మద్దతు ధర ప్రకటించి మార్కెట్ యార్డులో కొనుగోలు చేసే కేంద్రం పెట్టినారు. ఇది పొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ పనులు చేసేదానికి 45 రూపాయలని రాసి సంతకం పెట్టి లెటర్. ఈ లెటర్ లో ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వాళ్ళు 45 రూపాయలు ఏమిటంటే ఈ 45 రూపాయలు కూడా హమాలీ చార్జెస్ ఫర్ 50 kgs బ్యాగ్ ఇంక్లూడింగ్ అన్లోడింగ్, వెయింగ్, ఫీలింగ్, స్టిచ్చింగ్ అండ్ లోడింగ్ చార్జెస్. అంటే దించిన కూలు, ఎత్తిన కూలి, కుట్టిన దానికి మొత్తం హమాలీల ఖర్చులు కలిపి 45 రూపాయలు తీసుకోవాలా ఓన్లీ రైతులు. నేను అడుగుతానా, ఎవడి సుధాకర్, ఎవడి గౌస్? రైతు అంటే తెలుసా వీళ్ళకి? రైతు అనేవాడు ఈ రోజుకి రాష్ట్రంలో గాని దేశంలో గాని అందరికంటే కష్టం పడేది. దేశ సరిహద్దులో ఉండే సైనికుడు ఎంత కష్టపడుతున్నాడు, మనకి అన్నం పెట్టే రైతు అంత కష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి, వ్యాపారస్తులు ఆలోచన చేయండి.